ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. భక్త కన్నప్ప సినిమాలో ఒక రకమైన భక్తిని చూసాం. బాహుబలి సినిమాలో బలమైన శివభక్తుని చూసాం. అంతా ఆ శివుడే చూసుకుంటాడు అనగానే అతి భారీ శివలింగాన్ని సైతం అవలీలగా ఎత్తేస్తాడు శివుడు క్యారెక్టర్లో ఉన్నటువంటి హీరో. ఇప్పుడు నేను చెప్పబోయే శివయ్య గురించి తెలుసుకుంటే ఆహా ఏంటి ఆ పరమ భక్తి అని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోవాల్సిందే. విజయనగరం జిల్లా భోగాపురం మండలం బసవపాలెంలో ఉన్నటువంటి శివయ్య గురించి ఆయన పేరు చెప్తే చాలు ప్రతి ఒక్కరికి అర్థమైపోతుంది. అదిగో ఆ కొండ మీదే ఉంటాడు శివయ్య అని ప్రతి ఒక్కరూ చెప్తారు. ఏంటి ఆ శివయ్య స్పెషల్ అంటే 10 ఏళ్ల వయసులోనే అటు కన్న తల్లిదండ్రులకు దూరమయ్యాడు. మరొక వైపు అంగవైకల్యం మాత్రమే అతన్ని వెంటాడుతూ వస్తోంది. అయినా ఆ పరమ శివుడిపై ఉన్న భక్తి ఏమాత్రం వదలలేదు. తను నమ్ముకున్నటువంటి శివుడికి అన్నీ తానై సకల సౌకర్యాలు చేస్తూ ఇక్కడ ఆలయాన్ని కూడా తనే కట్టించాడు. నిత్య పూజలు కూడా చేస్తున్నాడు. మరి ఆ శివయ్యతో ముచ్చటిద్దాం రండి. చూసారుగా ఈ శివయ్య పరమ భక్తి. అసలు శివుడికి ఈ రకంగా కూడా పూజించొచ్చా, ఈ రకంగా కూడా గుడి కట్టి ఆ శివుడి పైన ఉన్నటువంటి భక్తిని చాటుకోవచ్చా అని ప్రతి ఒక్కరికి అనిపించింది కదా. ఆలయాన్ని ఎలా కట్టారు? ఏ జన్మ కర్మ ఫలమో ఇదిగో ఈ జన్మలో నీ కర్మ ఇచ్చాడు పరమేశ్వరుడు. నేను దేవుడి సేవకుడిని. నాకు పోషణ కంటే ఇంత ఆహారం తప్ప ఏమీ లేదు. ఇక్కడ నాగసాధువులు అఘోరాలతోనే ఆ హోమం ప్రతిష్టాపన అయ్యింది. చచ్చిపోయిన వ్యక్తిని నా కళ్ళ ముందు బతికించాడు. ఆయనకి 10 ఏళ్ల వయసులోనే తల్లిదండ్రులు దూరమైనప్పటికీ కూడా అప్పటి నుంచి ఆ శివుడే అంతా అని, ఆ శివుడికి ఈయనే అన్నీ అని భావించి పూర్తిగా శివభక్తిలోనే లీనమై ఉన్నారు. ఆయనతో ఒక్కసారి మాట్లాడదాం. నమస్తే శివయ్య గారు. ఈ చుట్టుపక్కల ఊర్లకి వెళ్ళి బసవపాలెంలో ఉన్నటువంటి శివయ్య గారి గురించి తెలుసా అంటే ప్రతి ఒక్కరూ ఒక కొండ మీద గుడి కట్టి ఈరోజు గ్రామానికి ఆయన ఒక శివాలయాన్ని ఏర్పాటు చేయడమే కాదు పూర్తిగా శివుడికే అంకితం అయిపోయాడమ్మా ఆయన అని చెప్తున్నారు. ఎందుకండి, ఎందుకు అనిపించింది మీకు? ఎమ్మెల్యే తల్లి పక్కనే గ్రామంలో శివాలయం కట్టారు. ఆ శివాలయం కట్టేసి వాళ్ళు ఏమొచ్చి గుడికిని పక్క గ్రామం నుంచి ఒక మాత ఏమొచ్చి 2 పిల్లలు తీసుకుని వెళ్ళి ఆ దర్శనం చేసుకుని వస్తుంది. కరెక్ట్గా 12 గంటలు అవుతుంది. 12 గంటలు అవుతూ ఉంటే ఆ టైం అప్పుడు ఆ పిల్లలు తీసుకుని వస్తుంది. నేను ప్రతి సంవత్సరం కూడా శివమాల వేసుకొని ఏకపూట భుక్తి చేస్తూ ప్రతి సంవత్సరము మహాశివరాత్రికి శ్రీశైలంలో దర్శనం చేస్తూ తర్వాత 15 శివాలయాలు, పురాతనమైన శివాలయాలు, ఎక్కడెక్కడో మారుమూల గ్రామాలు అలా ఉన్న శివాలయాలన్నీ దర్శనం చేసుకుంటూ అలాగా దగ్గర 300 శివాలయాల పక్కనే దర్శనం చేసాం. జిల్లాల వారీగా దర్శనం చేసుకుంటూ పురాతనమైన శివాలయాలు చేసుకుంటూ నేను మా గ్రామంలో పక్కనే
దుర్గాలమ్మవారి గుడేనని ఆ గుడిలో ఉండేవాడిని. ఈ మధ్యాహ్నం 12 గంటలకి నేను బయటకు వచ్చేటప్పటికి ఆ మాత ఎదురయ్యింది. ఆ పిల్లలు కొట్టేస్తుంది ఏడుతుంటే. ఎందుకమ్మా పిల్లలు కొట్టేస్తున్నావు, ఎక్కడికి వెళ్ళావు, ఈ టైం అప్పుడు వచ్చేవాని అంటే, అయినా అమనవామం శివాలయంకి వెళ్ళాను, వస్తుంటే పిల్లలు ఇబ్బంది పడి, మరి ఎందుకమ్మా పిల్లలు కొట్టేస్తున్నావు అంటే, కాలు కాలిపోతున్నాయి, మంచి ఎండప్పుడు వచ్చేస్తాను ఏం తల్లి అని అంటే, పొద్దున్ననగా వెళ్ళాను శివాలయంకి, ఇప్పుడు అయింది దర్శనము, వస్తాను మామూలుగా పిల్లలు ఎత్తుకోవడానికి పెద్దలు అయిపోయినారు, నడిపించడానికి చిన్నలు అయిపోయినారు, ఒకళ్ళు ఎత్తుకుంటే ఒకళ్ళు అల్లరి పెడుతున్నారు, ఇసుక పెట్టేస్తాండ్రు, బాగా ఇబ్బంది పెట్టేస్తాండ్రు బాబు అని. మరి సలబడేకి రావచ్చు కదమ్మా అంటే, పొద్దున్ననగా వెళ్ళాను ఎమకలు, ఇప్పటికి అయింది దర్శనం, ఇంటికాడ మాకు మేకలు గూర్లు ఉన్నాయి, మా ఆయన కుట్టేస్తాడని ఆతృతతో పారొస్తానని చెప్పి అని అన్నది. సరే అప్పుడు శంకరుడు మదిలో కలిపాడు, ఇక్కడ ఎక్కడ ఈ దగ్గరలో చిన్న ఆసరా ఉంటే వీళ్ళకి శ్రమ తప్పిపోతుంది కదా, వీళ్ళకి బాధ తప్పుతుంది కదా అని చెప్పేసి అనుకున్నాము. ఎవరైనా చేస్తే బాగున్నేమో అనిపించింది. ఎవరు చేస్తారు, ఎవరి కోసం వాళ్ళు బతుకుతూ ఉంటారు, ఎవరి స్వార్థం వాళ్ళది, ఎవరి బతుకులు వాళ్ళవి. లోకం కోసము పోకడ కోసము ఎవరో ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ, నూటుకో ఎక్కడో ఒక మహాత్ములు మాత్రమే ఉంటారు. ఎవరు చేస్తారో ఎవరి బాధలు వాళ్ళవి, మనమే చేస్తే పోలా అనిపించింది. అది ఎలా చేస్తామా ఏంటి అని కూడా ఆలోచన అంటూ లేదు, నాకు అది చేయగలనా నేదా అని కూడా ఆలోచన ఏమి లేదు. ఆ శంకరుడు మదిలో పలికించాడు, చెయ్యాలి చిన్నది. ఈ పరిస్థితిలో ఇంత ఘనంగా స్వామికి అభిషేకాలు పూజలు ఏది తక్కువ రాకుండా చేస్తున్నారంటే అసలు మీరు ఇబ్బంది పడటం లేదా ఇలాగ చేయడానికి? ఇష్టపడి చేసింది ఇబ్బంది ఏముంటుంది తల్లి, కష్టం అనుకుంటేనే ఇబ్బందిగా ఉంటుంది. లేదంటే ఏదైనా పక్షపాతమో లేకపోతే ఏదో స్వార్థమో ఏదో కలమసమో ఏవో ఉంటే, ఏవేవో కోరికలు ఇలాంటివి ఏవో ఉంటే, అలాంటి ఆలోచనలు అలాంటివి అవన్నీ ఉంటాయి. మనకి ఏమీ లేదు కదా, ఇంకేముంది ఏమీ లేదు. వెంటరాని వాటి కోసం ఎందుకు ఎంపల్లాడము. ఊరు కోసం గుడి కట్టాలి, ఆ గుడికి నేనే పూజారిగా ఉండి అన్ని స్వామి వారికి చేయాలి అనిపించినప్పుడు అంటే పూజకి మనం అష్టోత్తరాలు చెప్పడం, ఈ విధానం అంతా ఎలా నేర్చుకున్నారు? ఇది అంతా శంకరుడి దయ. ఎందుకంటే మనకు అంత సేవలోనే ఆటోమేటిక్గా ఇవన్నీ అబ్బాయి. ఏది కూడా నేనే సేవ చేయాలనే ఉద్దేశం ఏమి లేదు తల్లి. ఇక్కడ దేవుడే జీవుడు, జీవుడే దేవుడే అనే తత్వం అందరూ స్వహస్తాలతో చేసుకున్న అవకాశం. నేను దేవుడి సేవకుడిని, నానాగే 10 మంది కూడా భగవంతుడికి సేవ చేయాలని డైరెక్టర్గా వాళ్ళకు వాళ్ళే వెళ్ళి స్వామికి స్వయంగా అభిషేకం చేసుకునే అవకాశము, వాళ్ళ ఇష్టానుసారము వాళ్ళు పూజ చేసుకోవచ్చు. ఏ ఒక్కరు కూడా ప్రతిఫలం ఆశించలేని ఆలయం, ప్రతిఫలం కోసం ఎదురు చూసేది కాదు. ఎవరు ఏ బుద్ధి అనుసారం వస్తూ ఉంటారో వాళ్ళు ఆ బుద్ధి అనుసారం మాత్రమే పోతూ ఉంటారు. భగవంతుడు ఉన్నాడా లేడా అనే వాళ్ళు కూడా ఇక్కడ అర్థంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఏ బుద్ధితోనూ ఆలోచిస్తూ ఉంటే ఆ బుద్ధితో నువ్వు ఉన్నానంటే ఉన్నావు, లేవంటే లేవు. ఉన్నాననడానికి లేడనడానికి మన వశం కాదు. ఎందుకంటే ఈ సృష్టిలో సర్వ సృష్టి ఉన్నదనేది ఎంత సత్యమో ఇది కూడా ఉన్నదంతే అంతే సత్యం. మనం ఉన్నదన్నంత మాత్రంలో ఉన్నట్టు కాదు, లేదన్నంత మాత్రంలో లేనట్టు కాదు. మీ పోషణకి మీరు ఇబ్బంది పడుతున్నప్పుడు ఆలయాన్ని ఎలా కట్టారు అసలు మొట్టమొదట? ఏమీ లేదు తల్లి, నాకు పోషణ కంటే ఇంత ఆహారం తప్ప ఏమీ లేదు. ఆహారం మా చింతాతీయాలు కూడా నన్ను చూస్తూ ఉంటారు, మా చింతాతీయాలు పెడుతూ ఉంటారు. ఆహారానికి ఇబ్బంది లేదు, మా చింతాతీయాలు ఎప్పుడూ పెడుతూ ఉంటారు. నేను కూడా మేక చెట్లకి వాటికి వెళ్ళేవాడిని, తిరిగేవాడిని, చేసేవాడిని. ఏదేదో మన ఆహారం మనం సంపాదించుకునేవారము, ఏ రకంగా బాధపడేవాడిని, కింద మీద. ఎదట మనిషికి ఎవరికైనా ఏ హెల్ప్ కావాలన్నా మనం వీలైనంత వరకు చేసేవాడిని. అంతే. అది ఇప్పుడు చెయ్యాలి. ఎందుకంటే ఏదో ఎదటి వాళ్ళకి ప్రతిఫలం ఆశించి చేసేయడం కాదు. ఏదో మనకుంటే 10 మందికి పెట్టడం, మన లేదంటే మన 10 మందికి అడుక్కోవడానికైనా ఇబ్బంది ఏం లేదు. అలాగనే మేము చేస్తున్న మంచి పని అని చెప్పేసి మా గురువుగారి కాడికి వెళ్ళి ఇలాగా సంకల్పన చేశాను. సంకల్పన చేసేటప్పుడు గురువుగారు ఈ పని చేద్దామని అనుకున్నాను అంటాడు. సరే నాయన చెయ్యి నాయన, ఆయన చెయ్యొత్తి ఇచ్చాడు. తర్వాత అలాగే మా ఎంపీపీ బంగారరాజు గారు, అలాగనే చాలామంది మనం చేస్తున్న మంచి కార్యక్రమం అని చెప్పేసి చాలామంది మనకి వెనకాతలు ఉండి చేయూతనిచ్చి ఆ సాయి సహకారాలు అందించి ఎంతోమంది, ఎక్కడో వైజాగ్, ఎక్కడో విశాఖపట్నం నుంచి మనోహర్ రెడ్డి గారని, తర్వాత ఎక్కడో హైదరాబాదులో, ఎక్కడో అమెరికాలో ఉన్నారు. అలా ఎస్టీడీ వాళ్ళ తాలూకు పేరుతో చాలామంది మనం కానీ ఏ ఒక్కరిని కూడా నోరు తెరిచి కానీ లేకపోతే ఇది చెయ్యండి అది చెయ్యండి ప్రతిఫలం ఆశించే ఆ మాట మాత్రం రాదు. అష్టోత్తరాలు ఇంత అద్భుతంగా చెప్తున్నారు, అసలు మీరు ఏం చదువుకున్నారు? నేను చదువుకునేది 5వ తరగతి అంతే. 5వ తరగతి చదువుకున్నాము. పురాణాలు, రామాయణము, భారతము, శివపురాణము, అష్టాదశ పురాణము ఇవన్నీ కూడా చదువుతూ ఉంటాను. గురుపౌర చరిత్ర, గరుడ పురాణము అన్నీ కూడా పురాణాల సారాంశం కూడా తెలుసుకొని మా గురువుగారు ఉన్నారు, బల్లా దుర్గారావు గారని అక్కడ తగర ప్రజలు ఉన్నారు. అలాగనే మా గురువుగారు తర్వాత బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ కూడా వెనకాతలుండి మనకి చేయూతనిచ్చి
శివుడికి మీరు నమ్ముకున్న ఆ శివుడిని అందంగా ముస్తాబు చేయాలనుకుంటున్నారు, కానీ మీరు మాత్రం ఇలాగే ఉన్నారు. భక్తే చూడాలంటారా, అందం ఈ దేహం కాదు అని అంటారా? లేదు తల్లి, శివయోగులకి నేనే కాదు తల్లి, ఏ ఒక్కరు కూడా శివయోగులకి అనే ఒకరికి కోరికలు చిట్టా ఉండదు, తగ్గుతుంది కోరికలు చిట్టా. ఎందుకంటే దేనికోసము వెంటరానాట్ల కోసం వెంపల్లాడడం ఎందుకు? ఏది రాదు, ఊపిరిపోతే ఊరు బయట పారవలసిందే. ఏ అలంకరణం ఎందుకు కావాలి? ఆర్భాటాలు ఏవో కావాలనుకున్న వాళ్ళకి ఉండాలి, బతకాలని ఆశలు ఉన్న వాళ్ళకి ఉండాలి, ఏవో అనుభవించాలనుకున్న వాళ్ళకి ఉండాలి. ఎందుకు అవి లేని వాళ్ళకి? అవి ఎందుకు? ఉన్నా లేకపోయినా అవి అనవసరమే కదా. వాటి కోసం ఎంపల్లాడవలసిన పని లేదు కదా. భగవంతుడు ఇచ్చిన దానికోసం ఉన్న దాంట్లో తృప్తి పడడమే జీవుడి తాలూకు పరమార్థం. మనకు ఉన్నది 10 మందికి సేవ చేయడం. ఈ లోకము దేశం మనకేమి ఇచ్చింది అనేది కాదు, మనం ఈ దేశానికి ఏం ఉపయోగపడ్డాము, మనం ఈ భూమికి ఏమిటి ఉండం. అద్భుతమైన మాట చెప్తున్నారు. అంటే ఇప్పుడు నాగ సాధువులు, అఘోరాలు వాళ్ళ వేషధారణ ఒక భిన్నంగా ఉంటుంది. జనావాసాలకు దూరంగా ఉంటారు కాబట్టి, వాళ్ళు పూర్తిగా దేవుళ్ళలోనే ఉంటారు కాబట్టి, వాళ్ళ సింప్లిసిటీ అంటే వాళ్ళు ఈ లోకంతో సంబంధం లేనట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు అలా ఉంటారు. మీరు ఒక ఊరి మధ్యలో ఉంటున్నారు, ఒక శివాలయానికి అర్చకులుగా ఉన్నారు. మిమ్మల్ని ఎవరు ఈ ప్రశ్న అడగలేదా? అడుగుతూ ఉంటారు, కానీ నేను కూడా వాళ్ళతో పాటు సాంగత్యం చేస్తూ ఉంటాను కదా తల్లి. అఘోరులు కలిశాను, దిగంబరులు కలిశాను, నిరాహార యోగులు కలుస్తూ ఉంటాను. నా యాలానికి కూడా వస్తూ ఉంటారు. ఆ పుణ్యాత్ములతోనే, ఆ అఘోరాలతోనే, అక్కడ నాగసాధువులు అఘోరాలతోనే ఆ వామం ప్రతిష్టాపన అయ్యింది. ఆ నిరంతరము వామం కాలుతూ ఉంటుంది, అది అఖండ ధ్వని. ఒక హిమాలయాలకు వెళ్ళే దారిలో, ఆ గంగోత్రి యమునోత్రికి వెళ్ళే దారిలో ఒక శివాలయంలో ఉంటుంది అఖండ ధ్వని, అఘోరాలతో ప్రతిష్టాపన చేసింది. అదే ఆ విధంగా ఇక్కడ కూడా ఆలయంలో మనం అఖండ ధ్వని అంటే ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం ముట్టిస్తూ ఉంటాము. స్వామి సేవ చేసేటప్పుడు మనము చేస్తూ ఉంటూ కొంచెం కట్టెలతో వేసేసి నెయ్యి వేసి మన స్వామిత కొలిది. ఇక్కడ పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే, ఏది నిన్ను ప్రతిఫలం కోరి కాదు, కానీ నీ శక్తి మేరకు చెయ్యు, కపట బుద్ధితో మాత్రం చేయకు. సూక్ష్మ రూపంలో నేను కూర్చున్నాను, దేహ రూపంలో నీలోను కూర్చున్నాను, ఆత్మ రూపంలో నీలోనున్నాను, చైతన్య రూపంలో, ఇక్కడ సూక్ష్మ రూపంలో ఉన్నాను, నీకు నాకు కనెక్షన్ కలుపు అంటాడు. అంటే నువ్వు ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోనే కనిపిస్తాను, ఏ బుద్ధి అనుసారం నువ్వు ప్రవర్తిస్తే ఆ బుద్ధి అనుసారంతోనే కురుస్తుంది. ఈ లోకమంతా ఇప్పుడు ఎలాగా కకలా వికలంగా కొట్టుమిట్లాడుతుంది కలికాలంలో. ఎందుకంటే ఏ దేవుడో ఏయో పేరు బాబాగా అప్పుడు ఆల్రెడీ చెప్పాడు బ్రహ్మంగారు, ఇంటికో గురువు ఈదుకో బాబాలు పుట్టుకొస్తారని. అదేవిధంగా కకలా వికలంగా కొట్టుకుంటుండే. దేవుడు అనేవాడు ఏ జాతిలోనైనా ఏ మతంలో ఒక్కడే. మహాత్ముడు, జ్ఞాని, యోగులు ఎవరు కూడా మేము దేవుళ్ళమనే ఎందరోటి ఉన్నారని చెప్పలేదు. కానీ మిడిమిడి జ్ఞానంతో ఉన్నవాళ్ళు వాళ్ళ స్వార్థాల కోసం, వాళ్ళ స్వలాభావాల కోసం, వాళ్ళు ఎదగడం కోసం మాత్రమే జీవులు తప్పుదారి పట్టించి తప్పుడు ప్రచారం చేస్తూ వాళ్ళు పీఠమైన పీఠ, అంచనాలమైన అంచనం, ఈ ఆశ్రమాలు, బాబాలు, గుళ్ళు అన్నీ పెంచుకొని పెద్దగా ప్రవర్తన చేస్తూ ఉంటారు. ఇప్పుడు నాగ సాధువులు, అఘోరాలు ఇలాంటి వాళ్ళని మీరు కలుస్తూ ఉంటాను, వాళ్ళతో సంబంధాలు ఉన్నాయని చెప్తున్నారు. అంటే వాళ్ళు ఏమైనా ప్రత్యేకంగా చెప్తారా అండి శివుడి గురించి కానీ, లేకపోతే ఏమీ లేదు తల్లి, నేను వెళ్తూ ఉంటాను, కలుస్తూ ఉంటాను, దర్శనం చేసుకుంటాను, గురుగారులు కలుస్తాను, దండం పెట్టుకుంటాను. ఎందుకంటే ఒక పుణ్యాత్ముని కలిస్తే కొన్ని జన్మల కర్మలు పోతుందనే ఆశ. ఆ కర్మ తొలగాలని, ఏ జన్మ రుణానుబంధమో, ఏ జన్మ కర్మ ఫలమో, ఇదిగో ఈ జన్మలో నీ కర్మ ఇచ్చాడు పరమేశ్వరుడు. ఈ కర్మలు పోవాలని, మరి జన్మలో ఇలాంటి కర్మలు రాకుండా ఉండాలని, ఈ కర్మలు తొలగాలని మనం తాపత్రయం పడుతున్నామే తప్ప గురువుల నుంచి ఏదైనా పొందాలనే ఉద్దేశంతో కాదు. ఇది పుట్టుకతోనా అండి, లేకపోతే ఏమైనా ప్రమాదం? పుట్టుకతో వచ్చింది, జన్మతో వచ్చిందే. అంతేగాని వాళ్ళు గురువులతోని ఏదో పొందాలి, ఏదో చెయ్యాలని, ఏదో చెందాలని కాదు. ఒక పుణ్యాత్ముని కలిసి దర్శనం చేసుకుంటే ఆ పుణ్యాత్ముడు పాదదోలు సాగితే చాలు ఒక జన్మ కర్మరహితం అవుతుంది. అది తెలియదు చాలామందికి. ఎందుకంటే ఎంతోమంది మన ఈ జీవులు ఎంతోమంది మనకన్నా ముందు ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం ఇప్పుడు వచ్చాం, మనకన్నా ఉన్న వాళ్ళు అందరూ ఎర్రోళ్ళు కాదుగా, వాళ్ళందరూ ఎంతోమంది మేధావులు, ఎంతోమంది తెలివైన వాళ్ళు, ఎంతోమంది వాళ్ళందరూ సమకూర్చింది ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. కానీ మనమే తెలివైన వాళ్ళు అనుకొని మనం మిడిమిడి జ్ఞానంతో పడుతూ ఉన్నాము. శివయ్య గారికి ఈ పరిస్థితి ఇలా ఉన్నా మనం జాలి పడతామేమో, కానీ ఆయన మాత్రం పూర్తిగా శివుని మీదే నా జీవితం ఆధారం, ఆయనకే నా జీవితం అంకితం, ప్రతినిత్యం ఆయన సేవలోనే నేను తరిస్తూ ఉంటానని చెప్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే హఠయోగం కూడా చేస్తారు. బావిలో ఇప్పుడు చేతుల పరిస్థితి ఇలా ఉన్నా కూడా కాళ్ళు కట్టేసుకొని బావిలోనికి దూకి మళ్ళీ అమాంతం ఆయన తిరిగి లేవటం కూడా జరుగుతుంది. హఠయోగం ఇది ఎక్కడ నేర్చుకున్నారండి? ఏమీ లేదమ్మా, అంతా శివుడు కరుణ కటాక్షం, ఆటోమేటిక్గా అదంతా అదే అబ్బింది, అంతా సాందే, అది ఎంతేమీ లేదు. ఎవరు మనకి ఏమప్పింది ఏం కాదు, చేసింది ఏం కాదు. ఒక నది పారుతూ ఉంటే ఆ నదిలోనే మనం ఇలా ఉండగలమా, చేయగలమని చెప్పేసి ఒక చిన్న
ట్రైల్ వేసాం. దాంతో అది ఆటోమేటిక్గా అది స్వామి దయ వల్ల అది సక్సెస్ అయ్యింది. తర్వాత అక్కడి నుంచి ధ్యానం చేసుకోవడము ఇవన్నీ చేయడం. ప్రతిరోజు నిత్య పూజలు చేస్తున్నారు. నిత్యం పూజ చేస్తూ ఉంటాం. మరి ఇంక రెండోది ఏం లేదు. సాయంకాలం అయిందే స్వామికి దీపం పెట్టామా, పొద్దున్న అయిందే స్వామికి దీపం పెట్టామా, అంతే. కాలబ్రహ్మణంలో ఇదే జీవితం. ఇంకా చేయడానికి ఇంకేముంది, ఏమీ లేదుగా. ఏం చేస్తాము? ఓ కూలికి వెళ్ళేవాళ్ళం కాదు, నాలుగు వెళ్ళేవాళ్ళం కాదు, ఓ పని చేసిన వాళ్ళం కాదు. స్వామి సేవలోనికి రాకముందు ఏం చేసేవారు? అప్పుడు మేకే సెట్లు అయితే తిప్పేవాడిని తల్లి. పెళ్ళిళ్ళకి వాటికి వెళ్తూ ఉంటే మా వాళ్ళు మేకే సెట్లు ఉంటే మేకే సెట్లు కొట్టుకొని వెళ్ళి తిప్పుతూ ఉండేవాడిని. వాళ్ళతో పాటే ఏముంటే అది తీసుకుంటాం. మా ఇంటికాడ మా చింతాతీయాల దగ్గర మనం ఉండేవారమే. మా అమ్మ చిన్నప్పుడు ఎప్పుడు చచ్చిపోయింది, 10 సంవత్సరాల వయసు అప్పుడే చచ్చిపోయింది. మా నాన్నలు కూడా పెద్దగా పట్టించుకోకపోతే మా చింతాతీయాల ఇంటికాడ ఉండేవాడిని. వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళ దగ్గరే ఆహారానికి వాళ్ళే చూసుకుంటేవారు. ఇప్పుడు కూడా వాళ్ళే చూసుకుంటుంటారు. ఇప్పుడు వాళ్ళతోనే ఉంటాను. ఎందుకంటే ఏది కలిసి వచ్చినా మనం అపకీర్తి ఉండకూడదు. ఎందుకంటే ఈరోజు కాలేజ్ వెళ్ళిపోయాడు అనే కీర్తి ఉండకూడదు. ఎందుకంటే మనం మంచి పని చేస్తున్నాము. ఎందుకంటే ఏదో రకం 10 మందికి ఉపయోగపడాలి. మన కోసం మనం జీవితం అంతే ఏది కాదు. వెంటరాని వాటి కోసం వెంపాలని కోట్లు కూడబెడతాను. అవి ఏవైనా నీ వెనకతలు వస్తాయా? ఇప్పుడు మీరు పూర్తిగా శివుడి సేవలో ఉన్నారు కాబట్టి ఈ మీ బసవపాలెం ఊరంలో మీకు ఇంత గౌరవం లభిస్తుంది. శివయ్య అనగానే ప్రతి ఒక్కరూ చెప్పేస్తున్నారు మీ గురించి. అయితే ఇంతకు ముందు మీరు ఏమైనా అవమానాలు అలాంటివి ఎదుర్కోవాల్సి వచ్చిందా? మీ పరిస్థితి చూసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉన్నాయి తల్లి, అన్నీ ఉన్నాయి. మామూలే తల్లి. ఎందుకంటే ప్రతి దగ్గర వీళ్ళేం చేస్తాడు అని చెప్పేసి అన్ని దిక్కల్లా ఆటంకాలు ఉన్నాయి, అవమానాలు ఉన్నాయి, బాధ పెట్టడం ఉన్నాయి. అవన్నీ మామూలు సహజం. ఎందుకంటే జీవితంలో ముందుకు వెళ్ళేవాడికి ఎన్నట్ల గురించి వెనకడుగు వేస్తే మనం ఎక్కడ నడగలం? దాని పని దాందే, మన పని మనదే. మనం ఏం చేయగలమో మన పని మనం చేసుకుంటూ పోవాలి. ఇప్పుడు చేసేవాడు దరిద్రులు ఎక్కడ పడినా అక్కడే అంటుపడుతూ ఉంటారు. అక్కడ ఇప్పటికీ ఉన్నారు తల్లి. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఉన్నారు. ఆలయం పనులు ఆటంకం చేస్తున్న వాళ్ళు, వీడికి ఇంత మంచి పేరేంటి ఇదే అని చెప్పేసి ఇప్పటికీ పడుతూ ఉంటారు. ఎందుకంటే అమ్మ ఎట్ట దొడుకు తినదు అనేది జీవితం. ఎందుకంటే వాళ్ళు చేసేవాడు ఎవడు చేయడు, చేసినా చూసి వారవలేరు. ఎందుకంటే ఆ మంచి పని ఏదో నువ్వే చేసి ఆ మంచి కీర్తి ఏదో నువ్వే పొందొచ్చుగా. ఆ మంచి పని చేయడానికి చేతులు రావు. ఎవరైనా మిమ్మల్ని ఇంకొక మాట అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు చాలా మంది స్వామీలు కానీ మాకు ఆ దేవుడు కనిపించాడు, ఆజ్ఞాపించాడు ఇలా చేయమని అంటూ ఉంటారు. అంటే వాళ్ళు ఒక రకమైన భక్తి, ఒక రకమైన స్వామీజం చూపిస్తారు. కానీ మీరు పూర్తిగా ఆయనతోనే ఉన్నారు, ఆయనతోనే మాట్లాడుతున్నట్టు కూడా మీరు చేసే పూజ విధానం బట్టి మాకు అర్థమవుతుంది. ఎప్పుడైనా అంటే మీకు ఏదైనా కష్టంగా అనిపించినా ఆ శివుడితోనే మీరు చెప్పుకుంటారు. ఉన్నాడు కదా, ఉన్నాడని నిదర్శనం చూపించడానికి ఇంకేం చేయాలి? ఏమీ లేనివాడి చేత ఉచ్చేలతోనే వచ్చి ఇంత పని చేయించాడు. ఇంకా దేనికంటే ఇంకేం సత్యం కావాలి? నువ్వు నమ్మితే నమ్ము, నమ్మపోతమనే. నీకు నేను నమ్మించవలసిన అవసరం లేదు. మొదట్లోనే చెప్పాను. నేను చెప్పే మాట ప్రతి ఒక్కరికి చాలా కష్టతరంగా అనిపిస్తుంది. ఎందుకంటే అడ్వైతంగా మాట్లాడినట్టు ఉంటుంది. ఎందుకంటే నా మాట తీరంటే అంతే, సత్యం ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. మేము కల్లారా చూసాం. అసలు 2 చేతులు ఉన్న వాళ్ళు కూడా ఆ స్వామికి ఇంత ఘనంగా పూజ జరిపించలేరేమో. అందుకని ఈ మాటని నేను అడుగుతున్నాను. మీరు ఈ పరిస్థితిలో ఉండి అసలు మీతోనే అతను ఆ సేవ చేయించుకుంటున్నారేమో అనిపిస్తుంది. అవును తల్లి. ఎందుకంటే ఆ స్వామి నాకు ఆ అవకాశాన్ని ఇచ్చాడు. నేను స్వామిని మొదటిలోనే అడిగాను, నాయన నా గురువులు నాకు ఏమొచ్చి నాకు ఈ ఆధ్యాత్మికంగా మన పురాణాలు అవి చదివినప్పుడు నువ్వు తప్ప వేరే లేదని నాకు బాని అనిపించినప్పుడు ఒక మంచి ప్రమాదం జరిగింది. ఒక స్వామిని ఇప్పటి వరకు ఏ ఛానల్ వాళ్ళకి కానీ లేకపోతే ఎవరికి కూడా చెప్పలేదు. కానీ చెప్పవలసిన అవసరం కూడా లేదనిపించి చెప్పలేదు. ఎందుకంటే నమ్మలేని దాని గురించి వేస్టే కదా చెప్పడం. అందుకని నేను ఇప్పుడు కూడా ఎందుకు చెప్తున్నాను అంటే మీరు అలాగ అడుగుతుండ్రు కాబట్టి నేను ఏదో చెప్తున్నాను. అది కూడా మిమ్మల్ని నమ్మించాలని, లేకపోతే ఎవరికో సత్యం చెప్పాలనో, లేకపోతే దేనికొని కాదు, ఏ విషయంలోనూ కాదు. ఎందుకంటే నువ్వు ఉన్నావని నాకు నిరూపించిన ఇది నేను ఎంతో కొంత నీ పాదసేవ చేస్తానయ్యా శంకరయ్య అన్నాను. చచ్చిపోయిన వ్యక్తిని నా కళ్ళ ముందు బతికించాడు. ఆ వ్యక్తి ఇప్పటికీ ఉన్నాడు, నాకు తమ్ముడు అవుతాడు. కరెంటు హెచ్డి మేక చెట్లకి వెళ్ళేవారు అన్నాం కదా, కరెంటు హెచ్డి వైర్ కొట్టింది. హెచ్డి వైర్ కొడితే బతికినోడు ఎవడు లేడు, మొత్తం కాలిపోయాడు. హాస్పిటల్లో కూడా జాయిన్ చేసుకోలేదు. అలాంటి వ్యక్తిని నా కళ్ళ ముందు శంకరయ్య ఆ అపకీర్తి నా మీద నుంచి తొలగించి నేనే ఎక్కించి చంపించానని చెప్పేసి నా మీద పడ్డారు. కానీ ఆ అపకీర్తి నా మీద నుంచి తొలగించు, ఆ పోయే పేనాన్ని నువ్వు నిలబెడితే నిజంగా నువ్వు ఉన్నవని నమ్ముతాను, ఎంతో కొంత నీ పాదసేవ చేస్తానని చెప్పేసి అనుకున్నాను. అప్పుడు టక్కన ఆయన నెల రోజులు కరెక్ట్గా 2 నెలలు వారం 2 నెలల పాటు హాస్పిటల్లోనే ఉన్న జాయిన్ చేసుకోలేదు. అయినా పైనే ఉండి వైద్యం చేసి ఆయన బతికించాడు. అప్పుడు నాయన నువ్వు తప్ప ఇంక లేదని అనిపించింది. ఆ రోజు పేట వేసాడు శంకరుడు.
వెంటనే శివమాల వేసుకొని ప్రతి సంవత్సరం అలాగ 12 సంవత్సరాలు చేసుకున్నాను. 12 సంవత్సరాలు చేసిన తర్వాత 12 సంవత్సరానికి 15 ఆలయాలు జిల్లాల వారీగా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇడిపోక ముందు కానించి మొత్తం జిల్లాల వారీగా తిరుగుతూ కాశీ నేను సచ్చే లోపల ఒక్కసారైనా వెళ్ళగలలా అనిపించింది పుస్తకాలు చదువుతూ ఉంటే. అంతవరకు ఎందుకు నాయన ఇప్పుడే తీసుకెళ్ళి చూపిస్తాను రా అని చెప్పేసి తీసుకెళ్ళి కాశీలో రాత్రి 12 గంటలకు తీసుకెళ్ళి స్వయంగా పరమేశ్వరుడికి నా చేతులతో పూజ చేయించాడు. గర్భగుడిలో లాస్ట్ పూజ నాకు తెలియకుండా కాశీ చుట్టూరును 5 ప్రదక్షిణలు చేయించాడు, పంచప్రదక్షిణాలు. అంతా నాకు తెలియకంటే మహాత్ములను దూరంగా చూస్తే జన్మధన్యమని అనిపించింది. పాదయాత్ర అంత దూరాన్ని చూస్తే నీకు జన్మ కర్మరహితం అవుతుందని అన్నాడు. కానీ పుస్తకాలు నేను చెప్పింది కాదు, ఏ పుస్తకం చదివినా నీకు ఏ గ్రంథాలు చదివినా అందులో ఉంటాయి. అంత మహత్వం అంటే వెళ్ళగలమా, మాకు అలాంటి చూడగలమా అనిపించింది. ఎందుకు రా శంకరయ్య నీకు ఆ తోత్రుతున్నాడు. వాళ్ళతోనే తీసుకెళ్ళి అడ్డల్లో కూకుండా పెడుతున్నాడు, వాళ్ళతోనే సాంగత్యం కల్పించాడు, వాళ్ళతోనే చేస్తున్నాడు అన్నీ. నువ్వు ఆలయం కట్టగలవా చేయగలవా అంటే ఏదో నా ఆటలో అంటుకోండి. నాకు ఏమొచ్చి ఎందుకు జరిగిందో నాకే తెలియదు. అంతా మిరాకు. వెనక్కి తిరిగి చూస్తే మీరు అందరూ అంటుంటే నాకే అనిపిస్తుంటుంది నేనే చేశానా అన్నట్టుగా ఉంటుంది. నేను చేసింది ఏం లేదు. చేసేవాడు ఆయన, చేయించేవాడు ఆయన. నిమిత్తం ముందని నిలబెట్టాడు. మన నిమిత్తం నమ్మితో నమ్మను, నమ్మకపోతే మననే. ఇప్పుడు కూడా నా గుడి కడగాడైనా ఆలయం కడ కానీ ఇక్కడ నా దగ్గర కూడా ఎప్పుడు ఇక్కడే కాదు మొత్తం మీరు ఎక్కడ ఎంక్వైరీ చేసుకున్నా ఏది చేసుకున్నా ఒకటే. ఎవరిని నోరు తెరిచి మీరు ఇది చెయ్యండి అని అనేది ప్రసక్తి లేదు. మీరు అంటుపోండి రండి, డిబ్బీలు వేయండి, డబ్బులు వేయండి, అది చెయ్యండి ఇది చెయ్యండి, ఏమీ ఉండదు. నిరాకారం వస్తూ ఉంటారు. ఎవరో నీకు భగవంతుడి శక్తి మేరకు ఇచ్చాడు. కపట బుద్ధితో మాత్రం రాకు. నీకు ఎంత శక్తి ఇచ్చాడో నువ్వేమి ఇచ్చాడో భగవంతుడు తెలుసు. నువ్వే బుద్ధి అనుసరం వస్తానో ఆ బుద్ధి అనుసరమే పోతావు. నీ బుద్ధికి నేను కాదుగా. ఎందుకంటే నీ బుద్ధికి నేను అధిపతిని కాదు. ఒక జీవి మంచిగా జీవించాలన్నా చెడుగా జీవించాలన్నా ఆ బుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సర్వజీవరాశులను నడిపించేదే ఆ జ్ఞాన రూపంలో ఉన్న బుద్ధే. నిన్నేది కదిలింతుందో నన్నేది కదిలింతుందో ఆ కదిలించేదే శివము. అది ఉన్నని చెప్పే అంతమే ఎదుగుతాము. అది పోతే ఊరు బయట పారేయడమే, ఏమీ లేదు. ఓం నమ శివాయ ఊపిరి పోతే ఊరు బయట పారివలసిందే. అది ఉన్నని చెప్పి అంతా నేనే అధిపతిని, దీని సృష్టికి మొత్తానికి నేనే మూలాధారని, నేను లేకపోతే ఏమీ లేదని అనుకొని భ్రమలో ఉంటుంటాము. అది ఎవరెవరో బుద్ధనుసారము వాళ్ళు పెడుతూ ఉంటారు. అందుకే ఇక్కడ తత్వం ఏంటి? దేవుడే జీవుడు, జీవుడే దేవుడు. ఇక్కడ అదుపు లేదు, ఆజ్ఞలు లేవు, ఏ నియమకాలు కాదు, నిష్టకాలు కాదు, ఏమీ లేదు. నువ్వు ఏ బుద్ధితోని వస్తా ఆ బుద్ధితో, నువ్వు భక్తిని వచ్చు. దేవుడు ఉన్నాడంటే ఉన్నాడు, నేనున్నాను అంటాడు. నువ్వేమంటావు? నీ మనసుకి నేను అధిపతిని కాదుకా. ఎవరి నమ్మకం వాళ్ళది అంతే. ఎందుకంటే నీకు ఆకలి వేస్తుంది, నేను తింటే తగ్గిపోతుందా? తగ్గదుకా. నేను తగ్గాలంటే నా అక్కడ ఉన్నది, నా అక్కడ ఆహారం ఉంది, తినమ్మా నీకు ఇస్తే ఆ ఆహారం నువ్వు భుజించితేనే నా కడుపు నిండింది నాయన. నాకు దేవుడు, నీకు అన్నం పెట్టినోడే దేవుడు, కష్టంలో ఆదుకున్నాడే దేవుడు. ఎందుకంటే పరమాత్ముడు ఏం చెప్తున్నాడో ఏదో సూక్ష్మ రూపంలో నీకు సాయం చేస్తాడు. శివయ్య గారు, ఎప్పుడైనా నేను ఒంటరిని అన్న ఒక భావన ఎప్పుడైనా అనిపించిందా అండి? ఒంటరిని అంటే ఏముంది? ఒంటరిని అంటే చుట్టూ అంతా ఉన్నది, మధ్యలో ఉన్నాను. ఒంటరిని అంటే నాకు ఒంటరిని అంటే ఏముంది? కాకపోతే ఏమీ లేని జీవితం. ఏమీ లేని జీవితం అంటే ఎందుకు? మన జీవితమే ఇలాంటిది. అందుకే కోరికలు చిట్టాన్ని దరిచేరను మనం. కారణం ఏంటంటే ఏమీ లేనివాడికి ఇంకెందుకు? ఒక విధంగా బాధపడుతూ ఉంటాను. ఎందుకయ్యా శంకరయ్యా నాకు ఏటీ లేనిది, ఎందుకు ఈ జీవితం అని. కానీ ఒక విధంగా సంతోషిస్తాను. అన్నీ ఉండి అన్ని నాన్న కకల వ్యాధులని అన్ని వ్యాధులు అంటించుకొని అన్ని రకాలుగా బాధపడుతూ అన్ని కుళ్ళు కుట్రలు చేసి ఏమీ లేకుంటే హ్యాపీగా ఉంచే విధిశాలు. వాళ్ళకంటే మనం అదృష్టవంతులమే. బతకాలంటే అడ్డమైన పనులు చేస్తాను, అడ్డమైన పాపాలు చేస్తాను, ధనం కూడబెట్టుకుంటాను. ఆ ధనం కోసం నానా యాతన చేస్తారు, నానా రకరకాలుగా తోటి జీవులు హింసించుకొని బతుకుతారు. మోసం చేయకపోతే ఏదో ఒక రకంగా ఏ వృత్తి చేసిన వాళ్ళనే ఎంతో కొంత చేయకపోతే వాళ్ళు పొద్దు గడవదు. ధర్మంగా చేస్తే ఆవిడ ఒప్పుకోడు, వీళ్ళు కూడా ఒప్పుకోరు. మరి ఎవరి జీవనోపాధి కోసం వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నాం. అలాగని అందరినీ తప్పు కాదు, నిందించినట్టు కాదు, యథార్థమైన సత్యము. ఎందుకంటే నేను రూపాయి కొన్నాను, నాయన ఇది రూపాయి కొన్నాను, 2 రూపాయలు తీసుకుంటే ఆడు తీసుకోడు కదా. కానీ చిన్న మరం పెడతాడు, మరం పెడితే ఆడు నేను 2 రూపాయలు కొన్నాను అయితే ఆడు రూపాయన్నరకి ఇస్తావని అడుగుతాడు. అప్పుడు లాభం ఉంటే కదా వ్యాపారం చేయగలము. అలాగే అనమాట. ఎందుకంటే కర్మ చేయకపోతే మానవ జీవితంలో కర్మ చేయలేనిది జీవుడు బతకలేడు. మరి కర్మలు చేస్తున్నామంటే ఆ కర్మలు తెంచుకోవడం కోసం ఇలా సత్కార్యాలు చేయాలి. శివయ్య గారి జీవితంలో ఒక్క సంఘటన ఆ పరమ శివుడి పైన పూర్తి నమ్మకాన్ని కలిగించింది. ఆయన జీవితాన్ని పూర్తిగా ఆ స్వామి సేవకే అంకితం చేసింది.